మీరు ఒక సంస్థతో ఆగలేదు. వివిధ సంస్థలను స్థాపించారు. కొన్నిటికి మెంబర్‌గా ఉన్నారు. కొన్నిటికి ఫౌండర్ మెంబరు. అవునండి. ఇట్లా చాలా ఉన్నాయి. ఫస్ట్ మీరు దాసరి దాసరి కంటే ముందండి హ్మ్. ఆ రోజుల్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, సోమన్ బాబు, కృష్ణరాజు తర్వాత చంద్రమోహన్ చాలా ఫేమస్గా ఉండేవాడు. హ్మ్. ఎక్కడో మాకు చంద్రమోహన్తో పరిచయాలు ఏర్పడ్డాయి. అది ఎక్కడనే నాకు గుర్తులేదు. హ్మ్. గుంటూరు ఏదో షూటింగ్కి వచ్చినప్పుడు ఎక్కడో మేమంతా కుర్రోళ్ళం కదా, ఆయన వెంబడి మేము ఫ్యాన్స్ సార్ అని తిరిగాం. హ్మ్. తిరిగితే ఆయన స్టేట్ వైడ్ మీటింగ్ పెట్టారు చంద్రమోహన్ అసోసియేషన్స్ ఓహ్! గుంటూరులో పెట్టి అక్కడ నన్ను స్టేట్ వైడ్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు ఆహా! ఆయన అసోసియేషన్స్ అన్నిటికీ. అప్పుడు ఆయన అంతా మంచి మంచి సినిమాలు 16 ఏళ్ల వయసు ఇవన్నీ యాక్ట్ చేస్తున్న రోజులు అవి. సిరిసిరి మువ్వ హ్మ్. ఆయనతో పడితే రాజమండ్రి అటు గోదావరి షూటింగ్లకి వెళ్ళేవాళ్ళం. అలా ఫస్ట్ ఆ సంస్థ ఓకే. ఆ సంస్థ ద్వారానే నేను చిరంజీవిని ఇన్వైట్ చేయడం గుంటూరులో. ఓహో! ఆ సంస్థ ద్వారే దాసనారాయణరావు గారిని పిలిచి రావడం జరిగింది. ఓకే. దాసరి గారు నాలో ఆర్గనైజేషన్ టాలెంట్ గమనించి నా పేరు మీద సంస్థ ఏదన్నా ఉంటే ప్లాన్ చేసుకో, నేను హెల్ప్ చేస్తాను అన్నారు ఆయన. ఓకే. ఇప్పుడు గుంటూరులో మ్యూజిక్ కాలేజ్ లేదు, ఒక గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజ్ ఉంది. దాసరి మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ అని పెట్టాను, ఓకే. స్థాపించా. ఆ రోజుల్లోనే ఆయన దాదాపు 40,000 పెట్టి ఇన్స్ట్రుమెంట్స్ కొని ఇచ్చారు. హ్మ్. హ్మ్. వీణ, తబలా, గిటారు, భరతనాట్యం, కూచిపూడి, శాస్త్రీయ సంగీతం ఇవన్నీ క్లాసులు పెట్టి పెద్ద కాలేజీ హ్మ్. స్టార్ట్ చేశా. ఓకే. బాగా ఆదరణ, అది ఒక 20-30 ఏళ్ళు బ్రహ్మాండంగా సాగింది అది. హ్మ్. తర్వాత ఇబ్బంది అయిపోయింది, సంగీతం మీద పిల్లలకి ఇంట్రెస్ట్ లేదు. ఓహ్! శంకరాభరణం అవన్నీ రిలీజ్ అయినప్పుడు మా కాలేజీ ఫుల్గా ఉండేది స్టూడెంట్స్తో. హ్మ్. ఈ కమల్ హాసన్ సినిమా సాగర సంగమం ఈ సినిమాలు వచ్చినప్పుడు సంగీతం మీద ఎక్కువ పిల్లలకి ఇంట్రెస్ట్ ఉండేది. ఆ తర్వాత తగ్గిపోయింది. హుహుహు. అది ఒక 25 ఏళ్ళు అట్లా నడిపి తర్వాత ఇబ్బందికరంగా ఉంటే దాన్ని వైండప్ చేశాను. ఓకే. అప్పుడు దాసరి గారితో బాగా క్లోజ్ నాకు. ఓకే. మీకు ఆ కాలేజీ ఉన్నప్పుడు మీ సంస్థ నుంచి ఎవరన్నా వచ్చారా ఇప్పుడు? సింగర్స్‌కి గాని, మ్యూజిక్‌కి సంబంధించిన చాలామంది వచ్చారండి. అంటే గుంటూరు అమ్మాయి సునీత కూడా అప్పుడు మా కాలేజీలో అంటే వచ్చి చూసేది. హ్మ్. వాళ్ళ పిన్ని గారి దగ్గర నేర్చుకుంది ఆమె సంగీతం. ఓహ్! పిన్ని గారి దగ్గర నేర్చుకుంది. హుహు. ఆ తర్వాత మీకు తెలియదు ఏముంది, నెంబర్ 1 సింగర్ అయింది ఆ అమ్మాయి. అవును. ఆ అమ్మాయికి మా సంస్థకి చాలా అనుబంధం అనమాట. నాకు 3-4 షోలు ఇచ్చింది ఆమె, హుహుహు. మ్యూజికల్ షోస్. ఓకే. మొన్న ఈ మధ్య 2019లో ఆ అమ్మాయి సినిమా పరిశ్రమకు వచ్చి 25 ఏళ్ళు. హుహు. 25 ఏళ్ళు ఆ అమ్మాయిని అమెరికాలో కానీ ఇక్కడ హైదరాబాద్లో కానీ చాలా సంస్థలు అడిగినాయి, ఏది సిల్వర్ జూబిలీ చేస్తామని. ఆ అమ్మాయి ఒకటే అంది, గుంటూరులో రంగారావు గారు చేస్తేనే, ఫస్ట్ ఆయన చేస్తేనే దానికి ఒక అందం వస్తుంది, ఆయన చేసిన తర్వాత నేను మీకు అందరికీ డేట్లు ఇస్తానని. అమ్మాయి ఎవరికి డేట్ ఇవ్వాల, ఆ! నా చేతే సిల్వర్ జూబిలీ చేయించుకుంది. చాలా గ్రాండ్గా చేశారు అది. ఎస్పీ ఫ్యామిలీ వాళ్ళంతా వచ్చారు. కృష్ణారెడ్డి గారు, ఆమె తొలి పరిచయం చేసిన ఎస్పీ కృష్ణారెడ్డి గారు, వీళ్ళంతా రావడం జరిగింది. ఆ అమ్మాయి సిల్వర్ జూబిలీ నా చేతే చేయించుకుంది. హ్మ్. అక్కడి నుంచి ఇంకా చాలా చోట్ల అమ్మాయికి సన్మానాలు అవి జరిగినాయి. మీరు కళారంగం పైన ఎక్కువ అట్రాక్ట్ చేసిన అంశాలేంటి మీకు? సినిమాల సంబంధించి గాని, సినిమా యాక్టర్స్ గాని? చిన్నప్పుడు రామారావు గారి సినిమాలు బాగా చూసేవాడిని. ఓకే. ఆ కత్తిద్దాలు ఓకే. అవన్నీ. ఓకే. తర్వాత ఘంటసాల గారి పాటలు అంటే నాకు చాలా ఇష్టం. హ్మ్. ఆయన గొంతులో ప్రపంచంలో ఎవరికి లేని ఒక వెరైటీ గొంతు ఆయనకుంది. హ్మ్. ఆయన కరుణరసం ఒక రకంగా, రొమాంటిక్ పాటలు పాడటం కానీ, హ్మ్. గోరొంక గూటికే చేరావు చిలక, భయమెందుకే నీకు బంగారు మొలక, గోరొంక గూటికే చేరావు చిలక, అలాంటివి పాడతాడు. ఓహ్! మళ్ళీ రొమాంటిక్ పాటలు చాలా అద్భుతంగా పాడతాడు ఆయన. హ్మ్. మెల్ల మెల్ల మెల్లగా అణువణువు నీదేగా, మెత్తగా అడిగితే లేదనేది లేదుగా, అలా అలా అనేక భక్తిరస పాటలు. ఇక ఆయన వెంకటేశ్వర స్వామి మీద పాడింది మీకు తెలుసు. అవును. ప్రపంచంలో ఏ గాయకుడికి లేదు. తిరుపతి దేవస్థానంలో లోపల గర్భగుడిలో పాడిన ఏకైక వ్యక్తి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. బా! అంత చరిత్ర మహానుభావుడు ఆయన. ఆయన బ్యాడ్ లక్, మన బ్యాడ్ లక్, ఆయన బ్యాడ్ లక్ కాదు. 54 ఏళ్లకే ఆయన చనిపోవటం జరిగింది.
చాలా చిన్న వయసులోనే చనిపోయాడు ఆయన. మ్మ్. ఆయన భగవద్గీత పూర్తి చేయటం అది చాలా, ఆయన హాస్పిటల్లో ఉండి భగవద్గీత పూర్తి చేశాడు. ఓ మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ఘంటసాల గారి విగ్రహం కూడా నాదే, నేనే పెట్టాను మ్మ్. 2005లో. ఓకే, ఎక్కడ పెట్టారు సార్? గుంటూరు నార్త్ సెంటర్ ఐలాండ్లో మ్మ్. కేజేఎస్ దాస్ గారు వచ్చి ఓపెన్ చేశారు. ఎస్ దాస్ గారు మహానుభావుడు. ఆయనతో ఉన్న అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరిని పిలిచినట్టున్నారు కదా. అందరు. ఓకే. ఒక ఘంటసాల గారిని నేను చూడలేదండి, మిగతా వాళ్ళందరినీ జేసుదాస్ గారు, బాలు గారు, అవును. రామకృష్ణ, పిబి శ్రీనివాస్, మేల్ సింగర్స్ మను అని, అవును. తర్వాత సుశీలమ్మ, జానకమ్మ, వాణి జయరాం, ఎల్ఆర్ ఈశ్వరి, మ్మ్. అందరి కచేరీలు చేశా. మ్మ్. ఒక్కొక్కడి 2 సార్లు కూడా చేశాను. మ్మ్. ఇక్కడ మన మీ పక్కన ఉన్న సత్సాయి నిగంలో బప్పీలారి మ్యూజికల్ నైట్ చేశా ఓ 20 ఏళ్ల క్రితం, 2002లో. అప్పుడు కూడా చాలా గ్రాండ్గా చేశాం ఇక్కడ. రాజేష్ ఖన్నా కూతురు వచ్చింది చీఫ్ గెస్ట్గా.